ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామములో మరొకసారి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. నీ మహాప్రేమను బట్టి మీరు మమ్మలను ప్రేమించి నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి శిలువ మరణ పునరుత్థానాల వలన మాకు రక్షణ ప్రసాదించి మీ సన్నిధిలో ప్రభువా మేము సంఘముగా సహవాసముగా కూడి క్రీస్తు శరీరముగా నిన్ను గణపరచుటకు మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి, ఈ దినమందు మరోసారి మీ వాక్యము దగ్గరకు వస్తున్నాము. నీ వాక్యాన్ని బోధిస్తున్న నాకు పరిశుద్ధాత్మ సహాయము నడిపింపు అనుగ్రహించండి. వినుచున్న వారందరూ వాక్యాన్ని పరిశీలన చేస్తూ వాక్య విధానములో ముందుకు కొనసాగుటకు తగిన సహాయము చేయమని మీ కృపగలిగిన హస్తాలకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ నీ మాటల ద్వారా మరోసారి మమ్మలను బలపరచమని యేసుక్రీస్తు ప్రభువు పేరట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, దైవ గ్రంథంలో మనం గత వారం వరకు ఇశ్రాయేలు రాజులు యోధా రాజులను గూర్చి ఎన్నో సంగతులు మనం మాట్లాడుకున్నాం. మనకు ఒక విషయం అర్థమైంది ఏంటంటే, ఈ రాజుల చరిత్రను మనము తెలుసుకొనుటను బట్టి ఏ రాజు కాలములో ఏ ప్రవక్త ప్రవచించాడో, ప్రవక్తల గ్రంథాలు వేరుగా ఉండటాన్ని బట్టి అంతవరకు వేరుగా ఉన్నాయి అనుకున్న మనం ప్రవక్తల గ్రంథాలు వేరు కాదని, రాసుల కాలములోనే ఆ ప్రవక్తలు ప్రవచించారు అనే సంగతి మనకు అర్థమయ్యింది. తరువాత మనకు యూదా రాజులు ఇశ్రాయేలు రాజులుగా విభాగించబడినటువంటి ఆ రాజ్యాలలో రాజులు చేసిన పరిపాలనలో వారు దేవుని మాటలకు అవిధేయులైనందువలన వారు బబులోను చెరకు వెళ్ళిపోయారు అని మనం తెలుసుకున్నాం. ఇంకా అంతటితో ఇశ్రాయేలీలు బబులోను దేశములో 70 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు గనుక ఇంకా వారికంటూ ఒక రాజ్యం అనేది కానీ ఒక రాజు అనేది కానీ ఇక లేరు అనే సంగతి మనకు అర్థమైంది. ఇక ఆనాటి నుండి వారు ఎదురు చూస్తూ ఒక రాజు కావాలి అని అనుకుంటున్న సమయంలో ఇంకా ఆ తరువాత ప్రవచనాలలో చెప్పబడిన రీతిగా, దేవుని వాక్యము చెప్పబడిన రీతిగా ఇంకా యేసే వారికి రాజుగా రాబోతున్నాడు అని ఆనాటి దినాలలో యేసు రాజు కొరకు వారు ఎలా ఎదురు చూచారో ఆ విషయాలు ప్రియులారా మనం తర్వాత కాలములో నేర్చుకోబోతున్నాం. ఈరోజు నేను ఒక మంచి పాఠాన్ని మీతో చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఏంటి ఆ పాఠము అంటే, క్రైస్తవుడా నీ సాధన దేని కోసం? ఈరోజు నేను చెప్పబోయేటువంటి అంశం ఏంటంటే, క్రైస్తవుడా నీ సాధన దేనికోసం అనే విషయాన్ని దైవ గ్రంథములో నుండి మనము నేర్చుకుందాం. సాధన అంటే ఏంటి చెప్పండి? సాధన అంటే ఏంటి? అభ్యసించటం లేక ప్రాక్టీస్ చేయటం, సాధన చెయ్యటం అనేది. ఈ లోకమందు మనుషులు ఎన్నో రకాలైనటువంటి సాధనలలో మునిగిపోయారు. చదువుకునే పిల్లలు ఉన్నారు. ఉదయము లేవటంతోనే త్వరగా వారు రెడీ అయి వారు స్కూలుకు వెళ్ళిపోతారు. ఆ స్కూల్లో ఉన్నంత వరకు వారి సాధన దేనికోసం?
చదువు కోసం. ఎగ్జామ్స్ వచ్చాయి, ఎగ్జాముకు సిద్ధపడుతున్నారు. ఎగ్జామ్ రాయటానికి ఉదయమే లేచి దేనికోసం సాధన చేస్తారు వాళ్ళు? ఆ ఎగ్జాములో పాస్ అవ్వాలి గనుక వారు ఆ చదువులో వారు నేర్చుకున్న విషయాలు మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకోవటం కోసం సాధన చేస్తూ ఉంటారు ప్రియులారా. అలాగే ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులు రకరకాలైనటువంటి పనులలో ఉన్నారు, రకరకాలైనటువంటి పనులు జరిగిస్తున్నారు. ఉదయం లేచిన దగ్గర నుండి చేతి పనులు చేసుకునేవారు, ఉద్యోగాలు చేసుకునేవారు మునిగిపోతూ ఉంటారు. లేచిన తర్వాత ప్రియులారా వారి జీవితాలన్నీ ఏదో ఒక సాధనకు వారు అప్పగించబడుతూ ఉంటారు. ఏదో ఒక సాధన చేయాలి, ఏదో ఒకటి అభ్యసించాలి. సాధన లేక అభ్యసించటం అనే దానికోసం ఎన్నో రకాలైనటువంటి రీతులుగా ప్రయాసపడతాం, కష్టపడుతూ ఉంటాం. చదువు విషయంలో ప్రయాసపడేవాళ్ళు, అలాగే పొలము విషయాల్లో ప్రయాసపడేవారు, వారి కష్టార్జితములో వారు ప్రయాసపడేవాళ్ళు, సంపాదన సంపాదించాలి అనేటువంటి ప్రయాస, ప్రతి దాని కోసం ఏదో ఒక సాధన అనేటువంటిది జరుగుతుంది. సాధించటం, సాధన చేయటం, ప్రాక్టీస్ చేయటం, అభ్యసించటం అనేటువంటిది మానవ జీవితంలో ఏదో ఒక విధానములో అభ్యాసం చేస్తూనే ఉంటాడు. అయితే ప్రభువుని నమ్మిన మనం, క్రీస్తును నమ్మినటువంటి మనం దేనికోసం సాధన చేయాలి? దేని విషయంలో సాధన చేయాలి? కొంతమంది కొన్ని విషయాలలో తన దేహములో ప్రియులారా సాధన చేస్తూ ఉంటారు, అంటే అభ్యసిస్తూ ఉంటారు. కొన్ని మాటలు బైబిల్ గ్రంథములో నుండి మనము చూద్దాం. కొంతమంది ఎటువంటి సాధన చేస్తున్నారో వాక్యములు చూద్దాం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము దేవుని వాక్యములో నుండి ప్రియులారా మనము ఒకసారి 5వ వచనాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనాన్ని మనము చదువుకుంటున్నాం. సత్యము పలుకక ప్రతి వాడును తన పొరుగు వానిని వంచును, అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసము చేయుచున్నారు. ఏమండి, ఏమి అభ్యాసం చేస్తున్నారట? తమ నాలుకలకు అబద్ధములాడుట అభ్యాసం చేస్తున్నారట. ఏంటి, అబద్ధములాడటానికి కూడా అభ్యాసం చేయాలా? సాధన చేయాలా? చెయ్యాలి కదా. ఒక వ్యక్తి మరొక వ్యక్తి విషయములో మోసం చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఆ మోసము చేయటానికి అతడు అబద్ధము సృష్టించుకుంటాడు. అబద్ధము సృష్టించేటప్పుడు ముందు అభ్యాసం చేస్తాడు, సాధన చేస్తాడు. ఎలా? ఇదిగో ఆమె వస్తుంది, ఈ మాట అడిగినప్పుడు ఆ మాట విషయంలో తప్పించుకోవటానికి మనం ఎలా అబద్ధం ఆడాలి, ఏ అబద్ధం ఆడాలి, ఏది ఆడితే మనము ఆ తోటి వ్యక్తి మనల్ని నమ్ముతాడు అనేటువంటిది ముందుగా సాధన చేస్తారు. అబద్ధం ఆడటానికి కూడా సాధన చేస్తారు. ఆ అబద్ధం ఆడటానికి వీళ్ళు ఏం చేస్తున్నారట? తమ నాలుకలను అభ్యాసము చేస్తున్నారు అని దేవుని వాక్యములో మనము చూస్తున్నాం. ఎవరండి ఈ ప్రజలు? ఏవండి ఈ ప్రజలు ఎవరు? దేవుని ఎరుగని వారా? దేవుని తెలియని వారా అంటే కాదండి. దేవుని ఎరిగినటువంటి ప్రజలు. దేవుని ఎరిగిన ఈ ప్రజలు ఏం చేస్తున్నారు? పై వచనాల్లో మనం చదివితే 4వ వచనం చదవండి ఒక్కసారి. 4వ వచనం, మీలో ప్రతి వాడును తన పొరుగు వాని విషయమై జాగ్రత్తగా ఉండాలి. ఏ సహోదరుని అయినను నమ్మకుడి, నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టై తన సహోదరుని కొంప ముంచును. ఏముంచుతారట? ఏమండి, నేనంటలేదండి కొంప ముంచుతారని. కొంప ముంచే వాళ్ళని నేనంటలేదు. ఎవరు చెబుతున్నారు కొంప ముంచే వాళ్ళని? కొంపలు ముంచే వాళ్ళు ఉంటారా? ఉంటారా అండి? ఏవండి, పలానా వ్యక్తి అండి నా కొంప ముంచేశాడండి, మా అమ్మాయికి మంచి
భర్త రావాలని మేము కోరుకున్నామండి, వాడెవడో వచ్చాడండి, సంబంధం తీసుకొచ్చాడండి, ఎన్నో మాటలు చెప్పాడండి, నమ్మామండి, ఈ రోజున మా అమ్మాయిని సరిగా చూసుకోవట్లేదండి, నా కొంప ఆరిపేశాడండి వాడు, నా కొంప ముంచేశారండి వాళ్ళు అని అంటూ ఉంటాను. చూసారా ప్రియులారా, ఇలా చాలా మంది జీవితాలలో కొంపలు ఆర్పేవాళ్ళు కొంతమంది అయితే, కొంపలను ఆర్పుతూ ఉన్నప్పుడు ఆరిపోయేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఏమండి, కొంప ముంచుతాడట ప్రతి వాడు. మళ్ళీ చదవండి ఆ వచనం. ప్రతి వాడు నిజముగా చదవండి. ప్రతి సహోదరుడును తంత్రగొట్టె. ఎవరు వీళ్ళు? సహోదరుడేనా? సహోదరుడు అని ఉంది చూడండి. ప్రతి సహోదరుడును తంత్రగొట్టై తన సహోదరుని కొంప ముంచును. అంటే ఒక సహోదరుడు మరొక సహోదరుడి కొంప ముంచటానికి ఏం చేస్తున్నాడు? ఏవండి, ఒక సహోదరుడు మరొక సహోదరుడిని కొంప ముంచటానికి అతడు అభ్యాసం చేస్తున్నాడు. తన నాలుకలను అభ్యాసం చేస్తున్నాడు. ఏంటి? కొంప ముంచటానికి అభ్యాసం చెయ్యాలా? చెయ్యాలి. నేరం చేయటానికి అభ్యాసం చెయ్యాలా? చెయ్యాలి. తప్పు చేయటానికి అభ్యాసం చెయ్యాలా? చెయ్యాలి. ఎందుకంటే మన మాటలు వాళ్ళు నమ్మాలి అని అంటే మనము అభ్యాసం చెయ్యాలి కదా. అందుకని మంచి విషయాలలో అభ్యాసం చేయట్లేదు వీళ్ళు. ఒక సహోదరుడు మరొక సహోదరుడిని కొంప ముంచాలనుకుంటున్నారట. ఎంత భయంకరమైనటువంటి విషయాలండి ఇవి. ఒకసారి మీరు ఆలోచించండి ప్రియులారా. దేవుని వాక్యం వింటున్న మనం ఈ కొంప ముంచే వాళ్ళు ప్రియులారా ఎంత మంచిగా ఉంటారండి, మనతో ఎంత చక్కగా ఉంటారండి, ఎంత ప్రేమగా ఉంటారండి, మనతో ఎంత ప్రియులారా కలివిడిగా నడుచుకుంటారండి మనతో. కానీ వాళ్ళు కొంప ముంచుతున్నారన్న సంగతి మనకి తెలియదు కదా. కానీ సహోదరుడుగా మనము భావిస్తున్నాం, సహోదరుడుగా చూస్తున్నాం, సహోదరునిగా ప్రేమిస్తున్నాం, సహోదరునిగా మాట్లాడుతున్నాం, సహోదరునిగా స్నేహం చేస్తున్నాం, సహోదరునిగా కలిసి దేవుని సన్నిధిలో జీవిస్తున్నాం. కానీ తోటివాడు ఏం చేస్తున్నాడట? తంత్రగుట్టయిపోయాడట కొంప ముంచటానికి. ఆ కొంప ముంచును ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు. సత్యము పలుకక ప్రతి వాడును తన పొరుగు వానిని వంచును. అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసము చేసి ఉన్నారు. దేంట్లో అభ్యాసం? దేనిలో? తమ నాలుకలను అబద్ధములాడటానికి అభ్యాసం చేస్తున్నారట. అభ్యాసం చేస్తున్నారు. నాలుకలతో అబద్ధమా? అవునండి. నాలుక గురించి మనకు తెలుసుగండి. ఎన్ని కొంపలార్పేస్తుందో ఈ నాలుక మనకు తెలుసుగా. ఈ నాలుక కొంచెమైనను అవయవములలో చిన్నదైనప్పటికీ కూడా బహుగా అదిరిపడును అంటాడు కదా యాకోబు పత్రిక 3వ అధ్యాయములో. ఏమండి, నాలుకను గురించి ఎన్నోసార్లు చెప్పుకున్నాం మనం. ఇది బహుగా అదిరిపడును. అదిరిపాటు ఎక్కువ. దేనికి? నాలుకకు అదిరిపాటు ఎక్కువ. ఏవండి, అందుకే దీన్ని అభ్యాసం చేస్తాడట మనిషి. అందుకే అంటూ ఉంటాం, నరం లేని నాలుక కదండి, ఎట్లయినా మాట్లాడుతుందండి అని అంటాం. అని మనమే అంటాం, మనమే చేస్తాం ఆ పని. ఏవండి, మనమే సామెత సృష్టించుకున్నాం మన నాలుకను గురించి. నరవలేని నాలిక ఎలాగైనా మాట్లాడుతుందంటే ఎదుటివాడికే ఉందా నరవలేని నాలిక? నీ నాలుక నరం ఉందా? ఏమండి, ప్రతి వాడి నాలుక నరవలేనిదే కదా. నరవలేని ఈ నాలుక ఏదైనా మాట్లాడుతుంది అని మనం ఎదుటివాడి గురించి చెప్పేటప్పుడు అసలు మనది కూడా నరవలేని నాలికే. మనం ఎన్నిసార్లు మాట్లాడామని ఎప్పుడైనా ఆలోచన చేస్తామా? చేయవండి. వీళ్ళు అభ్యాసం చేసుకుంటున్నారు తమ నాలుకలకు అబద్ధము ప్రియులారా ఆడాలి అని. ఇలా అబద్ధముల యందు అభ్యాసం చేసుకునే వాళ్ళు కొంతమంది అయితే, మరికొంతమంది హోషియా గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం చదవండి ప్రియులారా. హోషియా గ్రంథము దేవుని వాక్యములో నుండి 6వ అధ్యాయము 10వ వచనాన్ని మనము చదువుకుందాం. ఇశ్రాయేలు వారిలో ఘోరమైన సంగతి ఒకటి నాకు కనబడెను. ఎఫ్రాయిమీలు వ్యభిచార క్రియలు అభ్యాసము చేసెదరు. చూసారా?
ఏమండి, ఇక్కడ ఎఫ్రాయిములను గురించి ప్రవచిస్తున్నాడు, తెలియచేస్తున్నాడు హోషేయ గారు. ఎఫ్రాయిమీలంటే ఎవరు? ఇశ్రాయేలులో ఒక గోత్రం కదా ఎఫ్రాయిము గోత్రం. ఇశ్రాయేలీలు అంటే దేవుని ఎరిగిన వారేనా? దేవుని తెలిసిన వారేనా? ఇందాక అక్కడ మనం చదువుకున్న వాళ్ళేమో సహోదరులుగా మనము చూస్తున్నాం. ఇక్కడ మనము చూస్తే ఇశ్రాయేలీలు దేవుని ఎరిగిన వాళ్ళే. దేవుని ఎరిగిన వాళ్ళు దేనిలో అభ్యాసం చెయ్యాలో మరిచిపోయారు. వేటిలో అభ్యాసం చేస్తున్నారో చూడండి. అక్కడ ఇర్మియా గారు చెబుతూనేమో ప్రతి సహోదరుడు తన తోటి సహోదరుని కొంపముంచటానికి తమ నాలుకలకు ఏం చేస్తున్నారు? వాళ్ళు అబద్ధమును అభ్యాసం చేస్తున్నారు అని వ్రాయబడింది. ఇక్కడ హోషేయ గారు చెబుతూ, ప్రవక్త అయిన హోషేయ గారు చెబుతూ అదే ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి మాట్లాడుతూ వీళ్ళేం చేస్తున్నారట? వ్యభిచార క్రియలు అభ్యాసము చేస్తున్నారట. ఏ క్రియలు? వ్యభిచార క్రియలు. ఏంటి? వ్యభిచార క్రియలు చేయటానికి కూడా అభ్యాసం అవసరమా? పాఠాలు అవసరమా? అవునండి. పాపము చేయటానికి కూడా పాఠాలు ఉన్నాయండి. పాపము చేయటానికి కూడా చాలా రకరకాలైనటువంటి అభ్యాసాలు ఉన్నాయండి. ఒక వ్యక్తి తప్పు చేస్తున్నప్పుడు ఎదుటివానికి దొరకకుండా ఉండాలంటే ముందుగాని అభ్యాసం చేస్తాడు. ఎదుటివానికి నేను దొరకకుండా ఉండాలంటే నేను ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, ఎదుటివాడు ఒకవేళ కనిపెట్టాడనుకో, ఎదుటివాడు ఒకవేళ మాట్లాడాడనుకో, నేను తిరిగి అతనికి ఏం చెప్పాలి? ఇదిగో తప్పించుకోవటానికి ఎన్నో రీతులుగా ఆలోచనలు కలిగి ఉంటాడు. వ్యభిచారము చేయటానికి వ్యభిచార క్రియలను ఏం చేస్తున్నారండి వీళ్ళు? అభ్యాసం చేస్తున్నారు. పైకి మంచి వాళ్ళే, దొరకనంత వరకు మనందరం మంచి వాళ్ళమే. దొరికిన తర్వాత తెలుస్తుంది మన జీవిత విధానం ఏంటో ప్రియులారా. ఈ రోజున సమాజం అంతా కూడా ఒకరిని ఒకరు మోసం చేసుకుంటూ ఈ వ్యభిచార క్రియల వలన ఎన్ని కుటుంబాలు పతనమైపోతున్నాయి, ఎన్ని ప్రియులార జీవితాలు పాడైపోతున్నాయి, ఎన్ని యొక్క కుటుంబాలలో ఉన్నటువంటి భార్యాభర్తలు పతనమైపోతున్నారు. ఆలోచించండి ప్రియులారా. వ్యభిచారము రెండు రకాలు. శారీరకమైన వ్యభిచారం, ఆధ్యాత్మికమైన వ్యభిచారం. శారీరకమైన వ్యభిచారం అంటే ఒక స్త్రీ తనకు భర్త ఉండగా మరొక పురుషుణ్ణి ఆశించటం, ఒక పురుషుడు తన భార్య ఉండగా మరొక భార్యను ఆశించటం, ఇది శారీరకమైనటువంటి వ్యభిచారం. అయితే ఆధ్యాత్మికమైన వ్యభిచారం ఏంటో తెలుసా? సృష్టికర్త అయిన దేవుణ్ణి కలిగిన మనము ఆ దేవుణ్ణి విడిచిపెట్టి మరొకరిని ఆశ్రయించటమే వ్యభిచారము అని అన్నాడు. ఇది ఆధ్యాత్మికమైనటువంటి వ్యభిచారం. ఇదే ఇశ్రాయేలు యొక్క జీవితాలలో దేవుడు ప్రియులారా చూసింది. నన్ను విడిచిపెట్టారు, నేను మిమ్మల్ని సృష్టించాను, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. నీ భర్తగా నన్ను చేసుకున్నప్పుడు నన్ను మరిచిపోయి ఇతర దేవతలను నువ్వు ఆరాధించావు, నువ్వు వ్యభిచారివి అని అన్నాడు బైబిల్ గ్రంథములో. ఆధ్యాత్మికమైనటువంటి వ్యభిచారాలు, ఏదైనా వ్యభిచారము వ్యభిచారమే. అది ఆధ్యాత్మికమైనదైనా అది శారీరకమైనదైనా ఆ వ్యభిచార క్రియలు ప్రియులారా ఇదిగో చేయటానికి వీళ్ళు ఏం చేస్తున్నారట? అభ్యాసము చేస్తున్నట్లుగా దైవ గ్రంథములో మనము చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. కొంతమంది ఏమో నాలుకలకు అబద్ధమును వారు అభ్యాసం చేస్తుంటే మరికొంతమంది ప్రియులారా ఇదిగో ఇక్కడ వ్యభిచార క్రియలు చేయటానికి వీళ్ళు ప్రియులారా అభ్యాసం చేస్తూ ఉంటే మరికొంతమంది జీవితాల్లో చూద్దామండి. వాక్య భాగములో మనము చూస్తే యెషయా గ్రంథము 47వ అధ్యాయం, యెషయా గ్రంథము 47వ అధ్యాయము 12వ వచనాన్ని మనము చదువుకుందాం. యెషయా గ్రంథము 47వ అధ్యాయము వాక్యములో నుండి 12వ వచనాన్ని మనము చదువుకుందాం. నీ బాల్యము నుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణ పిశాచ తంత్రములను, నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలువుము అని అన్నాడు. చూడండి, నీ బాల్యము నుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన కనానీయులను బబులోను గురించి మాట్లాడుతున్న మాటలు ఇవి. వీళ్ళు ఏం చేస్తున్నారట? వాక్యములో మనము చూస్తే బాల్యము నుండి దేన్ని అభ్యసించటానికి ప్రయాసపడుతున్నారు? కర్ణ పిశాచ
తంత్రములను శకునములు చూపుటకు వీళ్ళు ప్రియులారా రకరకాలైనటువంటి విషయాలలో అలసిపోతున్నారండి. 13వ వచనం చదివితే, నీ విస్తారమైన యోచనల వలన నీవు అలసి ఉన్నావు. జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పువారు నిలవబడి నీ మీదికి వచ్చినవి రాకుండా నిన్ను తప్పించి చాలండి. ప్రియులారా, వాక్యము వింటున్న మనము ఆలోచించాలి. ఇదిగో అన్యులు వారు ఇటువంటి వాటి మీద మనసు పెట్టారంటే అర్థం ఉంది. ఏవండి, వీళ్ళు బబులోను ప్రాంతం కాబట్టి వీళ్ళు మొదటి నుంచి కూడా దానిలోనే ఆరితేరినటువంటి వాళ్ళు. ఎందుకంటే వీళ్ళ యొక్క బబులోను దేశము గూర్చి మాట్లాడేటప్పుడు బబులోను దేశమంతా కూడా నిజంగా దేంతో నిండిందంటే దయ్యముల ఆత్మలతో నిండిపోయింది అని ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం చదువుకోండి. బబులోను కూలిపోయను అది ప్రతి ఒక్క అపవిత్రాత్మలకు అది ఉనికి పొట్టుగా కనబడుతుంది. ఏవండి, కర్ణపిచాచాలు, తంత్రాలు, మంత్రాలు, మాసచర్య చెప్పే విధానం, జ్యోతిష్కుల యొక్క విధానం, నక్షత్ర సూచకులు ఇవన్నీ అన్యులవైతే ఈ రోజున అవి ఎక్కడికి వచ్చి కూర్చున్నాయో తెలుసా అండి? క్రైస్తవుల మధ్యలోకి వచ్చి కూర్చున్నాయండి. క్రైస్తవులు మీరు గమనించండి, చాలా మందిని నేను గమనించి బాధపడుతూ ఉంటానండి. నేను చాలా బాధపడుతూ ఉంటాను. ఎందుకంటే నన్ను ఏ గృహప్రవేశానికో లేక ఏ ప్రియులారా మరి పునాది వేసేటప్పుడు కానీ లేకపోతే ఏదో ప్రియులారా ఆ మంచి కార్యక్రమానికి పిలిచినప్పుడు అక్కడికి వెళ్ళగానే కొన్ని పరిస్థితులను చూచి నా హృదయములో చాలా వేదన కలుగుతుందండి. ఎందుకో తెలుసా అండి? వీళ్ళు అన్ని లోక సంబంధమైన అన్యాచారాలతో ప్రారంభిస్తారు, అన్ని వాటితోనే కొనసాగిస్తారు. పాస్టర్ గారు వచ్చి మాత్రం ఏం చేయాలి? అక్కడ ప్రార్థన చేయాలి. నేను అదే చెబుతానండి, అటువంటివి చేసుకునేటప్పుడు పాస్టర్ గారు ఎందుకండి మీ మధ్యకు? మీ ఇష్టం వచ్చినట్లుగా జరిగించుకోవచ్చు కదా. రాకపోతేనేమో పాస్టర్ గారు రాలేదండి మా ఇంటికి, అందరిళ్ళకి వెళతాడండి, మా ఇంటికి రాడండి ఆయన అని అంటారు. కానీ నువ్వు చేసే పనులు చూస్తేనేమో దైవజనునికి బాధ కలుగుతున్నాయి, దుఃఖాన్ని కలిగిస్తున్నాయి. గ్రహించండి ప్రియులారా, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు. ఏవండి, జ్వరం వస్తే అంచులు కట్టించుకుంటారు. ఏవండి, ఇదిగో ఆ జ్వరం తగ్గకపోతే తాయితులు కట్టించుకోవటానికి వెళతారు. ప్రియులారా, ఏదైనా బలహీనత వచ్చి ఆ బలహీనతతో మంచాన పడితే ఎవరూ చెప్పకుండానే వీళ్ళ ఆలోచన ఏంటి? ఎవరో చేతబడి చేశారు అనేది. మీ ఇంటి ముందు ఒక చెట్టు అది పురుగు పట్టో లేకపోతే దేన్ని బట్టో ఎండిపోతే ఎవడో చేతబడి చేశాడు, ఇది ఎండిపోతుంది, నేను అయిపోతాను. ఇలాంటి ఆలోచనలతోనే క్రైస్తవుల జీవితాలు కూడా గడిచి వెళ్ళిపోతున్నాయి. ప్రియులారా, అన్యుల దగ్గరికి వెళ్ళామంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళ జీవితాలలో వాటిని అభ్యసిస్తున్నారు. కానీ ఈ రోజున క్రైస్తవులు కూడా అటువంటి వాటిని అభ్యసిస్తున్నారు. ఒక ఇల్లు కట్టుకునేటప్పుడు మంచి రోజు ఏదండి? ఒక ఇంటికి ప్రవేశం చేసేటప్పుడు మంచి రోజు ఏదండి? లేకపోతే బిడ్డకు పేరు పెట్టాలి, ఏ మంచి రోజు పేరు పెడితే బాగుంటుందండి? ఇటువంటి ఆలోచనలతో నేటి క్రైస్తవ సంఘం ప్రియులారా మిగిలిపోయి ఉండలేదంటారా? చెప్పండి. దేవుని వాక్యము వింటున్న మన జీవితాలలో అది అన్యుల కార్యమని, అన్యుల ఆచారములు వ్యర్థమని లేఖనాలు చెబుతున్నాయి కదా. ఒక్కసారి చూద్దాము రెండు వాక్యములు. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము దేవుని వాక్యములో ప్రియులారా మనము చూడగలిగితే మొదటి వచనము నుండి చదవండి. మొదటి వచనము నుండి, ఇశ్రాయేలు వంశస్థులారా, యెహోవా మిమ్మును గూర్చి సెలవిచ్చిన మాట వినుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, అన్యజనముల ఆచారములను అభ్యసింపకుడి. ఆకాశమందు అగపడు చిహ్నములకు జనములు భయపడుదురు, అయితే మీరు వాటికి భయపడకుడి. జనముల ఆచారములు వ్యర్థములు అన్నాడు కదండి. దేవుడు తన బిడ్డలకు చెబుతున్న మాటలండివి. ప్రియులారా గమనించండి, యెహోవా సెలవిస్తున్న మాటలండి. అన్యజనముల ఆచారములను అభ్యసింపకుడి అని చెప్పాడు. ఆకాశమందు ఏవో చిహ్నాలు గుర్తులు కనబడతాయి, వాటికి మీరు భయపడకండి, వాళ్ళు భయపడతారు. మీ దేవుడు సజీవుడు కదా, మీ దేవుడు నమ్మకమైన వాడు కదా, సృష్టించిన వాడు కదా, సమస్త అధికారము ఆయన చేతిలో ఉంది కదా. అటువంటి దేవునికా మీరు ఇటువంటి కార్యాలు చేసేది? అటువంటి దేవుని కలిగిన వారా మీరు ఇటువంటి పనులు
పనులు చేసేది. ఒక పెళ్ళొస్తే కార్యక్రమాలన్నీ అన్యుల రీతులుగానే ఉంటాయి. క్రైస్తవుల గృహాలలో ఇక్కడేమో ప్రార్థనతో ప్రారంభిస్తారు, పాటలతో ప్రారంభిస్తారు, వాక్యముతో ప్రారంభిస్తారు, దైవజనుడు ప్రార్థనతో వాళ్ళని పంపిస్తాడు. బయటికి వెళ్ళగానే డీజేలు పెడతారండి. గ్రహించండి, వీళ్ళండి క్రైస్తవులు, వీళ్ళండి పరలోకానికి వెళ్ళేది, వీళ్ళండి ప్రభు అంటే భక్తి కలిగిన వాళ్ళు. ప్రియులారా, ఒక దైవజనుడిగా బాధ్యతతో చెబుతున్నానండి, నేను బాధ్యతతో చెబుతున్నాను. వాక్యము, ఇన్ని వాక్యాలు వింటూ, ఇన్ని సంగతులు వింటూ కూడా ఎందుకండి అన్యజనుల ఆచారములను అభ్యసింప చేస్తున్నారు? ప్రియులారా, ఎందుకు వివాహానికి ముందుగా మన వివాహం ఇలా జరగాలి, మనము దేవుని నమ్ముకున్నాం అని ఒక చోట కూర్చుని కుటుంబీకులందరూ మాట్లాడుకుని వివాహంలోనికి దిగరు? ఎవరో చెప్పిన మాటలు విని మనం ఎందుకు ప్రియులారా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం? మనము దేవుని బిడ్డలమేనా? దేవుని నామానికి ఎంత అవమానం జరుగుతుంది ప్రజల మధ్యలో. అన్యజనముల ఆచారాలు తీసుకొచ్చి నీవు వివాహము జరిపిస్తూ మళ్ళీ కార్డు మీద దానికి పరిశుద్ధ వివాహం అని కొట్టిస్తున్నావంటే దేవునికి లెక్క చెప్పాలి ప్రతి మాటను బట్టి. క్రైస్తవ వివాహం అన్నప్పుడు మొదటి నుండి చివరి వరకు అది క్రైస్తవ యొక్క పద్ధతిలోనే జరగాలి. తెలియకపోతే దైవజనుడిని అడగండి, తెలుసుకోండి ఎలా చేస్తే బాగుంటుందని. అది జరగదు, అది జరగదు. ఏం వచ్చి పడుతుందో మీద అలా చేయకపోతే. ఏవండి, పూర్వపు దినము నుంచి వస్తున్నాయండి, పూర్వపు దినాల నుంచి వచ్చేటువంటి వాటిని మీరు ఆపేస్తారా అనేవాళ్ళు కూడా ఉన్నారండి. పూర్వపు దినము నుండి ఏ వస్తున్నాయి? అన్యజనుల కార్యక్రమాలా వచ్చేవి? పూర్వము నుండి ఏం జరిగాయో లేఖనాలు చెప్పటం లేదా? పూర్వము నుండి ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఎలా బ్రతకాలో బైబిల్ చెప్పటం లేదా అండి? దేవుని కంటే గొప్ప సంగతులు అవి, బైబిల్ కంటే గొప్ప విషయాలు అవి. ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా, ఆలోచించండి. నీ సాధన దేనికోసం? దేనికోసం నువ్వు అభ్యాసం చేస్తున్నావు? దేవుని బిడ్డవయ్యుండి క్రైస్తవుడా, క్రైస్తవురాలా, ఆలోచించు. కొట్టుకుపోయి అనుకుంటున్నావా? అవన్నీ ఒక రోజున వరుసగా పెట్టి దేవుడు నిన్నేం చేస్తాడు? గద్దించే రోజు ఒకటి రాబోతుంది. గద్దిస్తాడంటే ఏదో కోప్పడి వదిలేస్తాడు అనుకోకండి. ప్రియులారా, తెలియక చేయటం వేరండి, తెలియక చేయటం వేరు, తెలిసి చేసే విషయాలు వేరు. అన్యజనుల ఆచారములు వ్యర్థములు అయితే ఆ అన్యజనుల ఆచారములను ఏం చేస్తున్నారండి? అభ్యసిస్తున్నారు. రోగం వచ్చింది, తగ్గలేదు, ప్రార్థన చేసుకున్నావు, తగ్గలేదు, చచ్చిపో, పరలోకానికి వెళ్ళిపో. ప్రియులారా, ఆలోచించు. లేనిపోయినవన్నీ తీసుకొచ్చి మందిరములో పెట్టి, దేవుని సన్నిధిలో పెట్టి, నీ ఇంటిలో పెట్టి దేవుని నామానికి ఎటువంటి అవమానకరమైన కార్యాలు జరిగిస్తున్నారో ఆలోచించండి. చాలాసార్లండి పాస్టర్ల కుటుంబాల్లో కూడా చూశానండి కొన్ని చోట్ల నేను ఇటువంటి ఆచారాలు. చాలా బాధపడ్డానండి నేను. ప్రియులారా, కొన్ని చోట్ల అడిగాను కూడా ఎందుకు ఇలా చేస్తున్నారు అని. ప్రియులారా, గమనించండి, ఇటువంటి వాటి యందు మనము అభ్యాసము చేసుకొనుట అనేది జరుగుతున్నప్పుడు ప్రియులారా, అసలు పాస్టర్ గారిని పిలవకుండా ఉంటే బాగుంటుందిగా. నీకు ఈ ఆచారాలతో నీకు మమేకమై ఉన్నప్పుడు, నువ్వు ఈ ఆచారాలే కలిగి ఉన్నప్పుడు, అన్యుల విధానాలలోనే కలిగినప్పుడు ఇంకా దైవజనుడిని ఎందుకు పిలుస్తున్నావు? ఆయన బాధ పెట్టడానికి తప్ప. ఆయన వస్తాడు ఇష్టపూర్వకంగా. నేను మాత్రం చేయనండి ఇష్టపూర్వకంగా అక్కడ ప్రార్థన. ఏదో పిలిచారు కాబట్టి ప్రార్థన చేసి వస్తారు తప్ప మనస్ఫూర్తిగా దేవుని యందు ఆనుకొని ప్రార్థన చేయలేను. నన్ను అక్కడ చెబుతున్నాను, చేయలేను. ప్రియులారా, వాక్యములో ఈ విషయాలన్నీ మనకు అర్థం కావాలండి. అన్యజనముల ఆచారాలలో మనుషులు ప్రియులారా బ్రతుకుతున్నారు. ఇటువంటివన్నీ దేవునికి చోటు లేని కార్యాలు కదండి. దేవుడు ఉంటాడండి అక్కడ? అటువంటి స్థానాల్లో, అటువంటి స్థలాలలో దేవుడు ఉంటాడా? ఉండడండి. ఇన్ని చెప్పినా కొంతమంది జీవితాలలో మార్పు రాదండి, భ్రష్టులుగానే ఉండిపోతారండి. అందుకే ఇటువంటివన్నీ కూడా రోమా సంఘములో ప్రియులారా పౌలు గారు రాస్తూ ఏమన్నాడు ఒక్కసారి రండి. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము ప్రియులారా, లేఖనాలలో మనము చూస్తే 28వ వచనము నుండి చదవండి. మరియు వారు తమ మనస్సులో దేవునికి ఏమివ్వలేదట, చోటియనొల్లకపోయిరి.
చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసునకు వారిని అప్పగించెను అని అంటూ అక్కడ చాలా లిస్టు చెప్పాడండి. ఆ లిస్టులో ఉన్న వాళ్ళంతా ఎవరు అంటే 32వ వచనం చదవండి. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగిన వారా ఎరగని వారా? ఇది చేస్తే దేవుని శాపం మన మీదకి వస్తుంది, ఇది చేస్తే ఇది మరణానికి మనల పాత్రలు చేస్తుంది, ఇది జరిగిస్తే మరణానికి మనము తగిన వారం అవుతాము, అది దేవుని న్యాయ విధి అని ఎరిగి ఉండియు వాటిని చేస్తున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషంగా ఏం చేస్తున్నారట? సమ్మతిస్తున్నారట. ఏం పర్వాలేదులే, అయ్యగారు వచ్చాడు, ప్రార్థన చేసి వెళ్ళిపోయాడుగా, మన పని మందే. కొంతమంది ఇట్లా కూడా ఉంటారండి. కొంతమంది పరిస్థితి ఎలా ఉంటుందంటే, అయ్యగారు వచ్చేంత వరకు భక్తులు, అయ్యగారు వచ్చే వరకు భక్తులు ఆ ఇంట్లో, అయ్యగారు వెళ్ళిపోయిన తర్వాత శక్తులుగా మారుతారు వీళ్ళు, మహాశక్తులు. అయ్యగారు వెళ్ళిపోయాడుగా, ఇప్పుడు చేయొచ్చులే, కానీ చెయ్యి అమ్మా, ప్రారంభించేసేయి. వీళ్ళు పక్క నుండి సలహాలు ఇస్తూ ఉంటారు, వీళ్లతో వీళ్ళు ఏం చేస్తారు? సమ్మతిస్తారు. ఓకే ప్రియులారా, ఒక వ్యక్తికి మరణం రావాలన్నా, ఒక వ్యక్తికి చావు నుండి తప్పించబడాలన్నా ఎవరి చేతిలో ఉంది? మంత్రాల చేతిలో ఉందా? జ్యోతిష్కుల చేతిలో ఉందా? నక్షత్ర సూచకులు చెప్పే వాళ్ళ చేతిలో ఉందా? మాసచర్య చెప్పే వాళ్ళ బ్రతికే వాళ్ళకి తెలియదు, వాళ్ళ జీవితం ఏంటో వాళ్ళకి తెలియదండి. నేను చాలా చోట్లకి వెళతానండి ప్రియులారా. ఏజెన్సీ ప్రాంతాల్లోనికి వెళితే ఎక్కువ వీళ్ళే కనబడతారు. ఏజెన్సీ ప్రాంతాల్లోనికి వెళ్ళిపోతే ఎక్కువ, తెలంగాణ ప్రాంతాల్లోనికి వెళ్ళిపోతే ఎక్కువగా ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఎవరో ఎక్కువగా కనబడతారో తెలుసా అండి ప్రియులారా? జ్యోతిష్కులు, మాసచర్య చెప్పేవాళ్ళు, అనేక రకాలైనటువంటి ఈ లోక సంబంధమైన ఆచారాలు ఆచరించి మోసంతో మాటలు చెప్పి, సోదె మాటలు చెప్పి ప్రజలను ఆకట్టుకునే వాళ్ళు, ప్రభువుని నమ్ముకుని వాళ్ళు ఉంటారండి. వాళ్ళని అడుగుతూ ఉంటాను నేను, అటువంటి వాళ్ళు కనబడినప్పుడు, ఏమండి మీరు ఇలా చెప్పేవాళ్ళు కదా, అవి జరుగుతాయా, జరిగినాయా అని అంటే, ప్రియులారా వాళ్ళు ఎన్నో సంగతులు చెబుతారండి. మేము ఎలా చెబుతాము, మేము ఏ రీతిగా వాళ్ళతో మాట్లాడాలో, వాళ్ళ మనసులు ఎట్లా మేము మా వైపుకు లాక్కోవాలో, ఎలాగో వాళ్ళ యొక్క బిహేవియర్ని మేము చూడాలో అవన్నీ మేము గమనిస్తామండి, అవన్నీ కూడా మేము చూస్తామండి. చూచి వాళ్ళ వేదనను కనిపెట్టి ఏదో ఒక 4 మాటలు వదిలేస్తాం, ఆ 4 మాటలు ఒకటైనా కరెక్ట్ అవుతుంది, అంతే తప్ప మా దగ్గర ఎందుకు ఉండేయండి శక్తులు. కాకపోతే ఏంటంటే మేము నెత్తికి రాసుకొని, ముఖానికి రాసుకొని, ఇవన్నీ ఇలా రాసుకోవటం వల్ల అసలు మమ్మల్ని చూస్తేనే ముందేం చేస్తారు వాళ్ళు? భయపడిపోతారు. మీరు కూడా రాసుకోండి, మిమ్మల్ని చూసి మా అందరూ భయపడతారు. వాళ్ళు రాసుకోవటం కాదు ఏదండి, వాళ్ళు రాసుకుంటే భయపడటం కాదు, మీరు రాసుకున్నా భయపడతారు. అప్పుడప్పుడు పిల్లలు పౌడర్ రాసుకుంటూ ఉంటారు మొహం అంతా, చిన్నపిల్లలు వెళ్ళి అద్దాల దగ్గరికి వెళ్ళి ఒక్కసారి వాళ్ళని చూడగానే ఎట్లా కనపడుతుంది ఏవండి? గమనించండి. మొన్న మా ప్రైజీ అద్దం దగ్గరికి వెళ్ళింది, లోపల మొత్తం పౌడర్ మొత్తం కింద వేసేసింది, మొత్తం ఇలా రాసేసుకుని తెల్లగా అయిపోయింది. మనిషే అసలు తెల్లగా ఉంటుంది, ఆ తెల్లగా ఇది రాసేసరికి ఇంకా తెల్లగా ఉంటుంది. అలా చూడగానే దెయ్యంలా కనపడింది మాకు. ఏమండి ఆలోచించండి ప్రియులారా. అవి వాళ్ళు ఎందుకు మనల్ని ముందు భయములోకి తీసుకురావాలి. అందుకే వాళ్ళు అనేక రకాలైనటువంటి ఆ విభూది అనేది, ఆ కుంకం అనేది, ఆ పసుపంతా ఆ ముఖానికి రాసుకొని ముందు మనల్ని భయపెట్టే విధానంలో కనబడతారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళని ఏమైనా అన్నామంటే ఏం వచ్చిద్దు అని భయం మనకి. మొహం గడికేస్తే ఏముండదు, అయ్యా వచ్చి మొహం గడుకుని రా కూర్చో అంటే ఏముండదు, బాగానే ఉంటాడు మనకలాగానే. ప్రియులారా ఆలోచిస్తున్నారా? ఈ పిచ్చి చేష్టలు చేస్తూ వీటి యందు అభ్యాసముతో బ్రతుకుతున్నారట. మరణమునకు తగిన వారమని సంగతి తెలిసి కూడా క్రైస్తవులు వారితో ఏం చేస్తున్నారట? సమ్మతిస్తూ ఉన్నారు. క్రైస్తవుడా, నీ సాధన అదా? నీవు అభ్యసించవలసింది అదా? ప్రియులారా చాలా ఉన్నాయి, ఒక్క మాట చెబుతాను. ఒక క్రైస్తవుడు అభ్యసించవలసింది, ఒక క్రైస్తవుడు సాధన చేయవలసింది ఎందులోనో వాక్యములు చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము
4వ అధ్యాయము 7వ వచనాన్ని మనము చదువుకుందామండి. 4వ అధ్యాయము 7వ వచనం. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దైవ భక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకోవాలి. దేంట్లో సాధకం? దేవుని భక్తి విషయంలో సాధకం. ఏవండి, భక్తి విషయంలో సాధకం చెయ్యండి రా అని ఇన్ని వాక్యాలు చెప్పి ఇంతగా ప్రయాసపడుతుంటే భక్తి విషయంలో సాధన ఉండదు మనకు. ఈ పనికి మాలిన విషయాలన్నిటిలో కూడా ఏముంటది? మనకి సాధన ఉంటది. ప్రార్థన చేయటం నేటి దినాలలో చాలా మంది జీవితాల్లో నేను చూస్తాను, రక్షణ పొంది చాలా సంవత్సరాలు అవుతుంది, ఇప్పటి వరకు వాళ్ళకి ప్రార్థన చేయటం రాదు. ఎందుకని? సాధన చెయ్యలా. ఏంటండి, ప్రార్థనలో కూడా సాధన చెయ్యాలా? చేశాడు భక్తుడు. కీర్తనల గ్రంథం 5వ కీర్తన చూడండి. ఒక్క మాట చూపిస్తాను. నేను చాలా విషయాలు ఉన్నాయి కానీ ఒక్క మాట మీకు అర్థమవటానికి వాక్యములో నుండి చూపిస్తాను. కీర్తనల గ్రంథము 5వ కీర్తన వాక్యములో మనము చూస్తే 3వ వచనము నుండి మనము చదువుకుందాం. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును అని అన్నాడు. చూడండి అక్కడ ప్రియులారా, అంటే ఉదయము ప్రార్థన కోసం రాత్రి ఏమైపోతున్నాడు? సిద్ధపాటు అవుతున్నాడు. చూడండి, రేపు ఉదయం ఎలా ప్రార్థన చేయాలి, ఏ విషయంలో ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఆ రాత్రే ఏమవుతున్నాడు అతడు? సిద్ధపాటు, అంటే అభ్యాసం చేస్తున్నాడు. రేపు ఉదయం నేనేం ప్రార్థన చేయాలి, కాచుకొని ఉందును ఉదయము కొరకు ఏం చేస్తానని అంటున్నాడు అక్కడ వాక్యములో. పైన ఒక్కసారి చదవండి, పైన 3వ వచనం, 2వ వచనం. నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము, నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును అన్నాడు. నా కంఠస్వరము వినబడును అంటే అప్పటికి ప్రియులారా అయిపోయిందా, అవ్వాల్సిందే? చేసేసాడా లేకపోతే చేయటానికి సిద్ధపడుతున్నాడా? చెయ్యటానికి సిద్ధపడుతున్నాడు. ప్రభువా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచుకుని ఉంటానయ్యా. ఎప్పుడు ఉదయం అవుతుందని, ఎప్పుడు టైం అవుతుంది? ఏమండి, సాధన చేస్తున్నారా? ఉదయకాలం పొద్దున్నే లేవాలి, లేచిన తర్వాత మరి ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి అని పొద్దున్నే లేవటంతో ఆ ఆలోచన వస్తుందా? పొద్దున్నే లేవటంతోనే కాఫీ తాగటం, టీ తాగేవాళ్ళు టీ తాగటం, పొద్దున్నే లేవటంతో చీపుర్లు పట్టుకోవటం, ఏమండి పొద్దున్న లేవటంతో కుండలు పట్టుకోవటం. ప్రియులారా, ఇవి తప్ప, వీటిలో సాధనం తప్ప ఉదయాన్న లేచి మోకరించాలి అనే సాధన ఎప్పుడైనా చేశావా? మంచం మీద నుండి క్రిందకు జారి మొట్టమొదటగా నువ్వు వెయ్యవలసింది మోకాళ్ళు. ప్రియులారా, ఎంతమంది క్రైస్తవుల జీవితాలలో ఇవి కనబడుతున్నాయి చెప్పండి? ఎంతమంది బ్రతుకులలో ఉదయకాలములో ప్రార్థన వినబడుతున్నాయో చెప్పండి? ఏవండి, నేను మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇది ఒక చిన్న గుడిసె అండి ప్రియులారా, ఒక గుడిసె ఇది. చాలాసార్లు నేను ఆ ప్రియులారా అక్కడ ఉన్నప్పుడు ప్రతి ఉదయము ప్రియులారా చాలా మంది స్త్రీలు ఇక్కడ చేరి ప్రార్థన చేసేవాళ్ళు ఉదయకాలంలో. అది బయట వెళుతూ ఉండేవాళ్ళు. అప్పుడు చాలా మంది నడుచుకుంటూ వెళుతూ ఉండేవాళ్ళు. ఆటోలు కానీ ఈ బస్సులు కూడా అంతగా సౌకర్యం లేనప్పుడు ఇక్కడ వినబడుతున్న ప్రార్థన వాళ్ళు విని, ఏంటి పాస్టర్ గారు రాత్రిపూట వెళ్ళిన ఏడుపులు వినబడుతున్నాయి, పొద్దున్నే వెళ్ళిన ఏడుపులు వినబడుతున్నాయి ఏంటి ఇక్కడ అని అడిగేవాళ్ళు నన్ను. ఏమి లేదండి, ప్రార్థన చేస్తున్నారు, బాధ్యతతో భారంతో ప్రార్థన చేస్తున్నారండి అని అన్నప్పుడు, ప్రార్థన అది అని అన్నవాళ్ళు ఎంతో మంది ఉన్నారండి. మరి ఆ దినాలలో ఆ రీతిగా జరిగించేటువంటి ప్రియులారా ఆనాటి వారిని మనం జ్ఞాపకం చేసుకుని ఈ రోజు వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అసలు ఉదయాన ప్రార్థన ఎక్కడిది? మనకు లేవటమే 8-9 అవుతుంది. మనం ఏమండి లేవటమే ఎప్పుడు? 8-9. ఉదయాన 4 గంటలకు లేచే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఇక్కడ ఉదయాన 4 గంటలకు లేచి మోకరించి ప్రార్థన చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు?
ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి. అభ్యాసం చేసుకుంటే అలవాటు అయిపోద్దండి. అది అభ్యాసం చెయ్యాలిగా, మనం చెయ్యంగా. ఇంకా కొంచెం నిద్ర, ఇంకా కొంచెం కొనుగుపాటు, ఉదక మీద తలుపు తీరు రీతిగా సోమరి తన పడక మీద ఏమవుతా ఉంటాడు? అరే లేవరా, ఇటు తిరుగుతాడు. అమ్మా లెగమ్మా, ఇటు తిరిగిద్ది. అమ్మా ప్రార్థన చేసుకోమ్మా, ఏం ప్రార్థనమ్మా? మీకుంటేగా వాళ్ళకుంటానికి. ఆలోచన చేయండి ప్రియులారా. అభ్యాసము చేసుకోవాలండి క్రైస్తవుడు. కొన్నిసార్లు ప్రియులారా, నేను అభ్యాసము చేసుకున్న విధానం చెబుతున్నాను. దైవజనులు చెప్పినప్పుడు నన్ను నేను దేవునికి సమర్పించుకున్నాను. 2 గంటలకు వస్తాను కొన్నిసార్లు మీటింగ్కి వెళ్ళి, అర్ధరాత్రి 3 గంటలకు వస్తాను. నేను వచ్చి అలా తలవాలుస్తాను. ఖచ్చితంగా 4 అయితే ప్రియులారా లేవాల్సిందే. అస్సలు ఇక మనసు ఊరుకోదు. ఎందుకంటే అభ్యాసం అయిపోయింది. అలా 3 గంటలే పడుకున్న 4 గంటలకు లేవాల్సిందే. 4 గంటలకు లేచి మోకరించి ప్రార్థన చేసిన తర్వాత ఏదైనా. ఎందుకు నేను ఈ విషయాన్ని చెబుతున్నానంటే గొప్ప కోసం చెప్పట్లేదు, కానీ నేను ఒక విషయం చెబుతున్నాను. క్రైస్తవుడు సాధన చేయవలసిన విషయాలు, దైవభక్తి విషయములో నీకు నీవే ఏం చేసుకోవాలి? సాధన. ఏది ఎక్కడుంది? నీ కుటుంబంలో నిజంగా నువ్వు అలా ప్రార్థన చేయగలిగితే, ఆ రీతిగా నువ్వు వాక్యం చదవగలిగితే, నీ కుటుంబ పరిస్థితి ఈ రోజున దిగజారిపోయిన స్థితిలో ఎందుకు ఉంటుంది చెప్పండి ప్రియులారా? క్రైస్తవుల జీవితాలలో అది లేకపోవటం ఈ రోజున ప్రియులారా శ్రమలకు భయపడుతున్నారు, కష్టాలకు భయపడుతున్నారు, బాధలు వస్తే భయపడుతున్నారు. ఏంటి పరిస్థితి? దుఃఖపడుతున్నారు. ఎందుకండి దుఃఖం? మనము దేవునితో సహవాసం చేసినప్పుడు, దేవునితో సంబంధం కలిగి ఉన్నప్పుడు ఏ పరిస్థితికైనా మనిషి ధైర్యముగా ఉంటాడు. అది క్రైస్తవుని జీవితం. దేనికోసమని సాధన? దేనికోసం సాధన? వస్తున్నా వెళ్ళిపోతున్నా, రావటం వెళ్ళిపోవటం వ్యాయామం అవుతుంది తప్ప, వాకింగ్ అవుతుంది తప్ప, ఇక్కడ ప్రియులారా మన జీవితంలో ఎక్కడ కూడా ప్రియులారా అది మనసులోనికి వెళ్ళటం లేదండి. దేవభక్తి విషయములో నీకు నీవే ఏం చేసుకోమంటున్నాడు? సాధకము చేసుకోమంటున్నాడు. సామెతల గ్రంథంలో ఒక మాట చూడండి, 15వ అధ్యాయము 33వ వచనం. ప్రియులారా, ఆ అభ్యాసం అనేటువంటిది మన జీవితంలో ప్రియులారా ఎలా కలుగుతుందో చెబుతున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసనమునకు సాధనము అని వాక్యములో మనము చూస్తున్నాం. జ్ఞానాభ్యాసమునకు సాధనం ఏంటి? యెహోవా యందు ఏమండి? ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా దేని కిందకు వస్తాయి అంటే దైవభక్తి విషయాల దగ్గరికే వస్తాయి. దైవభక్తి విషయంలో ఒకటి కాదండి, చాలా ఉన్నాయి. దైవభక్తి అనే మాట 4 అక్షరాలతో ఉంది కదా, చిన్న మాట అనుకుంటున్నారా? దైవభక్తిలో ప్రార్థన ఉంది, దైవభక్తిలో వాక్యము చదవటం ఉంది, దైవభక్తిలో వాక్య ధ్యానం ఉంది, దైవభక్తిలో యథార్థంగా బ్రతుకుట ఉంది, దైవభక్తిలో విశ్వాసముతో జీవించటం ఉంది, దైవభక్తిలో ప్రియులార ప్రభు కొరకు ప్రియులార శ్రమలు వచ్చినా నిలబడేటువంటి స్థితి ఉంది. ఇదంతా దైవభక్తిలోనుంది. అందుకే ఒక్క మాటలో చెప్పేశాడు అక్కడ పౌలు గారు తిమోతికి, తిమోతి ముసలమ్మ ముచ్చట్లు విడిచిపెట్టేసేయ్యా. చెప్పు, ముసలమ్మ ముచ్చట్ల వలన మనకు ఏ ప్రయోజనం ఉండదు. ఉంటదా? ఉండదండి. 4 ఆడోళ్ళు కూర్చున్నారంటే ఏ ముచ్చట్లు అయిపోతాయి అక్కడ? ఏ ముచ్చట్లండి? దేవుని గురించి మాట్లాడుకుంటారేమన్నా? దేవుని గురించి ఏమైనా మాట్లాడుకుంటారా? ప్రార్థన గురించి ఏమైనా మాట్లాడుకుంటారా? ఏమండి దైవ సంబంధమైన విషయాలు, దైవభక్తి విషయాల గురించి ఏమైనా మాట్లాడుకుంటారా? ప్రియులారా, చివరి దినాల్లో ఉన్నామండి మనం. ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు, మనము సిద్ధపడాలి. అందుకే దైవభక్తి విషయములో నీకు నీవే ఏం చేసుకోమంటున్నాడు? సాధకం చేయాలి. ప్రార్థన రావటం లేదా? చెయ్యి సాధకం. వాక్యం చదవటంలో నడిపింపు రావటం లేదా? చెయ్యి సాధకం. ధ్యానించటంలో రావట్లేదా? చెయ్యి సాధకం. విశ్వాస జీవితంలో నిలబడటంలో లేదా? చెయ్యి సాధకం. యథార్థంగా బ్రతకటంలో లేదా? ఇదిగో చెయ్యి సాధకం. దైవ భక్తి విషయములో మనం ఏం చేయాలి చెప్పండి? సాధకం. ప్రియులారా, అభ్యాసం చేయాలి. అప్పుడే మన బ్రతుకులలో దేవుడు మెచ్చుకుంటాడు, దేవుడు మనల్ని బట్టి ఆనందిస్తాడు. ప్రియులారా, మరి ఏదండి ఈ రోజున మన జీవితంలో ఈ సాధకం? క్రైస్తవుడా, నీ సాధకము దైవభక్తి విషయంలో కాకపోతే వేరే విషయాలలో సాధకమైతే దేవుడు మనలను మెచ్చడు, దేవుడు మన యందు ఆనందపడడు, దేవుడు మనల్ని చూసి ప్రియులారా బాధపడుతూ ఉంటాడు.
రక్షించబడ్డారు, మారు మనసు పొందారు, బాప్తీసం తీసుకున్నాము అని చెబుతున్నారు. కానీ వీళ్ళలో దైవభక్తి విషయంలో ఏమి లేదు, సాధకం లేదు. ప్రియులారా, ఆలోచించు. ఇవాళ ఒక కుటుంబం కోసం ప్రార్థన చేశావు, రేపు 2 కుటుంబాల కోసం ప్రార్థన చేయాలి, ఎల్లుండి 3 కుటుంబాల కోసం ప్రార్థన చేయాలి. ఇలా ఏమవ్వాలి, సాధకం చేయాలి. ప్రియులారా, ప్రార్థనా జీవితంలో, వాక్య విధానములో మనము చాలా జాగ్రత్తగా సాధకాలు చేయగలిగితే ప్రియులారా, దైవభక్తి ఆటోమేటిక్గా మన జీవితంలో ప్రియులారా మనము చేయటానికి దేవుని ఆత్మ చేత ప్రేరేపణలో మనం ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. అసలు దైవ ప్రేరేపణ, దేవుని యొక్క పరిశుద్ధాత్మని యొక్క విధానములో నడుచుకునే స్థితి ఎక్కడుంది మనకు? అందుకే పరిశుద్ధాత్ముడు చాలాసార్లు మన విషయంలో దుఃఖపడుతున్నాడు. మనలో ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. బాప్తీసం పొందిన వెంటనే మనలోనికి ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చాడు. మరి ఈ పరిశుద్ధాత్ముడు చెప్పినట్లుగా మన మనస్సాక్షి ఉండాలి కదా. ఈ పరిశుద్ధాత్మ నడుపుదలలో మనం నడవాలి కదా. పరిశుద్ధాత్మ సహాయానికి మనం అప్పగించుకోవాలి కదా. పరిశుద్ధాత్మకు మనం అప్పగించుకోవాలి కదా. ఒక భక్తి అంటే సాధకం చేయాలి. ప్రియులారా, ఇది నాన్న, ఏది మన సాధకం, ఏది మన సాధకం? సాధకన లేకపోతే భక్తి పెరగదు, భక్తిలో ఎదగలేవు, ఫలించలేవు. ఫలించకపోతే ప్రభు అంటాడు, 3 ఏండ్ల నుండి ఈ చెట్టును చూస్తున్నాను, ఒక్క ఫలము కూడా లేదు. నరికేసే ఎందుకు? దానివల్ల ప్రయోజనం లేనప్పుడు, ఫలించినప్పుడు, ఉపయోగము లేనప్పుడు ఎందుకు అది నరికేసే? ప్రియులారా, నరకబడి అగ్నిలోనికి వెళ్ళిపోయే ఒక సాధన లేనటువంటి వ్యక్తిగా, క్రైస్తవునిగా ఉంటావా? ఇప్పటికైనా సాధన చేస్తూ దేవుని సన్నిధిలో దైవభక్తి విషయంలో పెంపారుచు దేవునికి మహిమ తీసుకొచ్చే వ్యక్తిగా ఉంటావా? నీవే ఆలోచించుకో. ఇన్ని మాటలు విన్న తర్వాత నీ నిర్ణయం సరైనదిగా లేకపోతే దేవునికి లెక్క చెప్పాలి. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, లోక సంబంధమైన విషయాలలో సాధన జరుగుతుంది, కానీ దైవభక్తి విషయంలో సాధకము లేకుండా ఉన్నానయ్యా. నిజమే నాయన, నా జీవితంలో, నా బ్రతుకులో ఎన్నోసార్లు నాయన లోక సంబంధమైనటువంటి విషయాలలో లోకస్తులతో సమ్మతించాను, కానీ నీ వాక్యము విని నీ వాక్యానికి సమ్మతించలేకపోయానయ్యా. ఇక నుండి ప్రార్థన విషయంలో సమ్మతించి నేను సాధకం చేస్తానయ్యా, వాక్యములో సాధకం చేస్తానయ్యా. తండ్రి, ఎక్కడ కూడా అపవిత్రతలోనికి వెళ్లకుండా పరిశుద్ధతలో బ్రతకటానికి సాధకం చేస్తానయ్యా. దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకోమని చెబుతున్నావంటూ మళ్ళీ మనము దేవునికి అప్పగించుకొని ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ మాటలు ఎంత ఉన్నతమైనవి నాయనా. ఎన్నో గొప్ప సంగతులు మా మేలు కొరకు మీరు రాసి ఇచ్చారు. వాటిని మేము మాట్లాడుకోవటం కాదు, కానీ క్రియల ద్వారా చేసి ఒక క్రైస్తవునిగా మేము నిరూపణ చేసుకునే వారిగా మమ్మల్ని చేయండి నాయన. లోకములో ఎన్నోసార్లు ఎన్నో పరిస్థితుల మధ్యలో నాయన మా భక్తి ఫెయిల్ అయిపోతుంది. అనేక సార్లు మా భక్తిలో లోపము కనబడుతుంది నాయన. దాని వలన మాకు కీడే గాని మేలేమీ జరగదు అనే సంగతి మరోసారి మాకు అర్థమయ్యేటట్లుగా చేశారు తండ్రి. కొంతమంది తమ నాలుకలకు అబద్ధములను అభ్యాసం చేసుకుంటూ ఉంటే, కొంతమంది వ్యభిచార క్రియలు అభ్యాసం చేసుకుంటూ ఉంటే, మరికొంతమంది అన్యాచారములను అభ్యాసం చేసుకుంటూ బ్రతుకుతున్నారని ప్రభువా, మీ జ్ఞానము విషయంలో, దైవభక్తి విషయంలో, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట విషయంలో మేము సాధకము చేయబడాలనే విషయం మరోసారి మాకు తేటగా చెప్పారు తండ్రి. మీ మాటలకు మేము లోబడి బ్రతుకుటకు తగిన సహాయము చేయండి నాయన. మందిరములో ఉన్నంతసేపు కాదు, బయటికి వెళ్ళిన తర్వాత కూడా
మా భక్తి ఒక ప్రత్యేకంగా నాయన లోకము గుర్తించటానికి తగిన సహాయము చేయండి. మీరు తప్ప మానవ జీవితానికి ఆధారమైన వారెవరున్నారయ్యా? మా జనన మరణాల యొక్క విధానం మీ చేతిలో ఉంది కదా నాయన. మేము బ్రతకాలో చావాలో అది మీ చేతిలో ఉంది, మీ వశములో ఉంది కదా నాయన. నాయన, మేము అది గుర్తించి ఏ విషయంలో కూడా ఎటువంటి పరిస్థితికైనా లొంగిపోక, అపవాది క్రియలలోనికి మేము వెళ్ళిపోక, నిత్య జీవాన్ని పొందినట్లుగా ఈ లోకములో ప్రభువా నాయన మా మరణం వరకు కూడా నీ కొరకు బ్రతకటానికి తగిన సహాయము చేయండి. కూడి వచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వాదకరముగా చేయండి అయ్యా. ఇంకా కుటుంబాలలో మార్పు చెందని వారు ఎవరైతే ఉన్నారో నాయన, వారు మారు మనసు పొంది వారి జీవితాలు రక్షించబడినవిగా నిన్ను గణపరచుటకు, నీ యొద్దకు చేరుటకు తగిన సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ఇక్కడ కూడిన చిన్నలు, పెద్దలు, యవనస్తులు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోనండి. వారి వారి పనులలో మీరు తోడుగా ఉండి నడిపించమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయము చేయండి నాయన. మరలా మీ సన్నిధిలో కూడుకునేంత వరకు మీ కృప మాతో ఉంచి నడిపించండి. మీ చేతులకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకు చెల్లించుకుంటూ మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని సహాయము, సన్నిధి ఇక్కడ కూడిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలండి.